అంత్య దినములలో, చివరి దినాలలో ఎంతో రోగము ప్రబలుతుందని చెప్పాడు. హార్ట్ అటాక్స్ పెరుగుతాయని చెప్పాడు. చెప్పాడా ప్రవక్త? హార్ట్ అటాక్స్ పెరుగుతాయని చెప్పాడు. గుండె జబ్బులు మరియు రోగులు పెరుగుతారు. అప్పుడు దైవిక స్వస్థత చాలా అవసరమై ఉంటుంది అన్నాడు ఆయన. దైవిక స్వస్థత ప్రపంచానికి అప్పుడు చాలా అవసరమై ఉంటుంది అన్నాడు. ఇప్పుడు నిజంగా ఆ స్థితికి వచ్చిందా లేదా? ప్రపంచం ఇప్పుడు ఆ స్థితికి వచ్చిందా లేదా? యవనస్తులందరూ ఎలా చనిపోతున్నారు? హార్ట్ అటాక్, ఆటలాడుతూ చచ్చిపోతున్నారు, డాన్సులు చేస్తూ చచ్చిపోతున్నారు. మొన్న ఒక అతను అయితే క్రిస్టియన్ పాట పాపం స్టూడియోలో పాట పాడుతూ చచ్చిపోయాడు. మనకు యూట్యూబ్లో ఉన్నది అది. వాట్ ఈస్ దట్? అది ఎండ్ టైం ప్రొఫెసీస్, అవి చివరి కాల ప్రవచనాలు అవన్నీ కూడా. ఇప్పుడు మనకు వైద్యుడు కావాలి, పరమ వైద్యుడు కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మనల్ని స్వస్థపరచువాడు. కానీ ఆయన ఉంటే సరిపోడు, ఆయన ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాడాల, మనం మందుల చీటి వాడాల. మనం ఇక్కడ వర్తమానాలు దేవుడు ఏదేదైతే ఇస్తా ఉంటాడో ఆమేన్, దాన్ని నువ్వు వాడాలా, దాన్ని నువ్వు అనుసరించి జీవించాలి, ఖచ్చితంగా దాని ప్రకారంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు నీకు దేవుని స్వస్థత వస్తుంది. గిలాదులో గుగ్గిలము ఉన్నది, అక్కడ వైద్యులు ఉన్నారు. కానీ నా జనులు ఎందుకు స్వస్థత పొందుకోవట్లేదంటే, గుగ్గిలాన్ని వాడడానికి వైద్యులు రాసిచ్చిన మందుల చీటి గుగ్గిలము వాడడానికి రోగి ఒప్పుకోవట్లే. అది ఇప్పుడు పరిస్థితి.